వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవికుమార్ అహ్మదాబాద్ నుంచి. ప్రస్తుతం అయితే మనం టీడీపీ కార్యాలయం వద్ద ఉన్నాం. అహ్మదాబాద్ నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సర కాలం ముగిసింది. ఈ సంవత్సర కాలంలో టీడీపీ ప్రభుత్వం అనేక రకములైన 142 పథకాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది అని కూటమి ప్రభుత్వం ఈరోజు కేక్ కటింగ్ చేసి అంగరంగ వైభవంగా ఈ పండగ వాతావరణాన్ని అయితే చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఈ కూటమి సంబంధించినటువంటి నాయకులు మనతో ఉన్నారు. ప్రస్తుతం మనకు జిల్లా మహిళా నాయకురాలు మనతో ఉన్నారు. ఆవిడ మాటలను తెలుసుకుందాం. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఏ విధంగా చేరువయ్యారు, ప్రజల వద్ద నుంచి ఏ విధంగా ఈరోజు మన్నలు పొందారని ఆవిడ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఏ విధంగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువుగా నిలిచింది? ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ అనే ఒక నినాదంతో ఉంటే ఆ పార్టీయే ఉండాలి అధికారంలో అనే నినాదంతో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి మేము ఏదైతే ఎదురు చూసామో చంద్రబాబు నాయుడు అనే పదానికి మేము ఎదురు చూసామో అది ఈరోజు 12వ తారీఖు సెలబ్రేషన్స్కి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది అందరం జరుపుకుంటాం. కాకపోతే ఇది రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగకు మించి జరుపుకునే పండుగ. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 12 నెలలు కావచ్చింది. ఈ 12 నెలల్లో ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 అనే ప్రోగ్రాంతో రాష్ట్ర ప్రజలకి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నెరవేర్చే కార్యక్రమాలు మేనిఫెస్టోలోకి తీసుకొచ్చారో అది ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి చేయడానికి అది ఎవరి వలన సాధ్యం కాదు. ఒక్కొక్కటిగా దాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ అని చెప్పి రేపు రైతులకి 20,000 అకౌంట్లలో పడేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు జూన్ 12 స్కూల్ రీఓపెనింగ్ డేస్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే తల్లికి వందనం అనే పేరుతో ఒక మంచి పథకాన్ని చదువుకునే పిల్లలకి ప్రవేశపెట్టిందో, ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 చొప్పున ఇవ్వడానికి ఈరోజు తొలి రోజుగా చాలా సంతోషిస్తున్నాం. ప్రతి తల్లి కూడా ఈరోజు సంతోషపడుతుంది, ఆ బిడ్డ కూడా సంతోషపడతారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో అది ఒకటిగా సక్సెస్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈరోజు గత 5 సంవత్సరాలు ఒక పెన్షన్ 19 ఎలక్షన్లో ఆయన ఒక పెన్షన్ గురించి మాట్లాడారు. నేను అన్నీ ఒక చెప్పదలుచుకోలేదు. ఒక పెన్షన్ మేము అధికారంలోకి వస్తే పెంచుతాము అని చెప్పేసి అన్నారు. 1000 రూపాయలు పెంచుతానని చెప్పారు. ఆ 1000 రూపాయలు అనేది 5 సంవత్సరాలుగా ఆయన పెంచుకొచ్చారు. 250 రూపాయలు పెంచడానికి ఈరోజు అంత టైం తీసుకున్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఏదైతే క్యాంపెయినింగ్లో ఆయన వచ్చిన వెంటనే 4,000 రూపాయలు అన్నారో అది ఖచ్చితంగా ముందుది ప్లస్ అప్పుడు ఉన్నది కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు వైసీపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి మీడియాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ 12 నెలలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి, ఈ రాష్ట్ర ప్రజలు అసలు విసిగిపోతున్నారు, ఈ ప్రభుత్వానికి మేము ఈ పార్టీకి మేము అధికారంలో తీసుకొచ్చి చాలా తప్పు చేశామని వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజల భావం కాదు, అది వైసీపీ పార్టీ. అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. 142 పథకాలను సక్సెస్ఫుల్గా ఏడాదిలోనే పూర్తి చేశారని. ఈ పూర్తి చేసింది తట్టుకోలేక వారవలేక మహిళలు రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ ఘటనలన్నిటి కూడా వాళ్ళు వారకలేక చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? 100కి 100% అది ఎందుకంటే మీకు కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, వాళ్ళు సక్సెస్ని ఒప్పుకునే విధంగా వాళ్ళు మనసు అంగీకరించట్లేదు. రాష్ట్ర ప్రజలు వాళ్ళని అంత దారుణంగా వాళ్ళని చీకొట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా బాధపడని వ్యక్తి లేరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళు, ఉద్యోగస్తులు, యువత అందరినీ మోసం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే అరాచకాలని భరించలేక ఎంతోమంది బాధని బయటికి చెప్పుకోలేక లోపల చాలా కూడా ఇబ్బందులు పడ్డారు. దాని నుంచి విముక్తి కలిగిన రోజు ఇది. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఈ రాష్ట్రానికి ఆ రోజే సంక్రాంతి పండుగ. అదే పెద్ద పండుగ
పండగగా ఈ రాష్ట్ర ప్రజలు భావించారు. అది వారలేనితనంతోనే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. వాళ్ళకి మైండ్ పాడైపోయి ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు. చూస్తున్నారు కదమ్మా. అయితే ఈరోజు ఈ పండుగ ఆమదాలవలస మున్సిపాలిటీలో టీడీపీ కార్యాలయంలో జరుగుతుంది. మాజీ చైర్పర్సన్గా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఈ పండగ వాతావరణం ఏ విధంగా జరుపుకుంటున్నారు? మొదటిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మా నియోజకవర్గం నాయకుడు కోన రవికుమార్ గారికి అందరికీ ఈరోజు తల్లికి వందనం అని ఆడబిడ్డనిదని ముందు ప్రవేశపెట్టారు. సంవత్సరంలో ఫస్ట్గా ఇది మహిళలకి ఇచ్చే విధంగా చేశారు కాబట్టి ప్రతి నియోజకవర్గం మహిళ తరపున చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సంవత్సరం అయింది, 365 రోజులైంది. మొదటి స్టార్టింగ్ నుంచి రవికుమార్ గారు ప్రతి మెట్టు ఎక్కి నియోజకవర్గంలో ప్రతి కష్టాల్లోనూ సుఖాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్నారంటే ఆ క్రెడిట్ ఒక రవికుమార్ గారికే ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడ్డామో ఇప్పుడు ఆ కష్టాలన్నీ తొలగిపోవాలని ఆయన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్లో కష్టము సుఖము చూసుకొని ఆయన ఈరోజు మనకి ఒక పెద్ద నాయకుడిగా ఉన్నారు. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక 3 పార్టీలు కలిపి ఈరోజు ఉన్నాయి అంటే ఎంత పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు వాళ్ళకి అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది కూడా మనం ఆలోచించాలి. ఆయన ఒక వయసులో 70 సంవత్సరాల మనిషి అయినా, పవన్ కళ్యాణ్ గారి వయసులో ఆయనకి సగం ఉన్న, మళ్ళీ బీజేపీ నాయకుడు గారు మోడీ గారు ఉన్న అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి పార్టీని నిలబెట్టడం అన్నదే కష్టం. ఆ కష్టాన్ని ఆయన ఈరోజు నిలబెట్టుకున్నారు అంటే ఈ 5 సంవత్సరాలు ఆయన చిటికేస్తే 5 సంవత్సరాలు ఆయన ఎలాగైనా నేను ఇచ్చిన 6 పథకాలు నిలబెట్టుకుంటాను. ఫస్ట్ మనకి దీపం పథకం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని ఇంటి నుంచి బయటికి తెచ్చి వాళ్ళు కాళ్ళ మీద నిలబడే విధంగా ఒక మహిళ ఈరోజు వెళ్తుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులే, ప్రతి మహిళకు ఉన్న ఆశీస్సులే. ఇప్పుడు అదేవిధంగా మనకి ప్రభుత్వం రాగానే 3 సిలిండర్లు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు భర్త ఒక కూలోడైనా భార్య ఇంట్లో ఏదో వండి పెడితేనే కదా తింటాం మనం. అది దానికి ముఖ్య కారణం ఏంటి? మనకి గ్యాస్ లేకపోతే మనం వండుకోలేం. ఇప్పుడు కొన్న జబ్బులకి మనకి గ్యాస్ ఇచ్చారు అంటే మనకి ఫ్యామిలీకి ఒక ఆప్షన్ ఇచ్చినట్టే. అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్క ఆడపిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 15,000 రూపాయలు వేస్తున్నారు అంటే ఈరోజు ఆ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళకి బట్టలకి, వాళ్ళకి పెట్టిన స్నాక్స్కి విధంగా ఉపయోగపడాలనే కదా 15,000 వేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ మంత్ చూసుకుంటే రైతులకి ఇప్పుడు పంటల కాలం, వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలైనా ఆయన ముందుకు వస్తున్నారు. నెక్స్ట్ ఫ్రీ బస్సు, అసలు మహిళకి భర్త ఏదో ఇస్తే అడుగు తీసి అడుగు బయట వేయాలి, కానీ ఫ్రీ బస్సు ఇస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారంటే ఓన్లీ మహిళలు. ఇదే ఈరోజు మన హోంమంత్రి అనిత గారికి ప్రయారిటీ ఇచ్చి మహిళలకు ప్రయారిటీ ఈరోజు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే ఈరోజు మహిళలు మేము ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నాం. ఈరోజు సాక్షి టీవీ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక అమరావతి మహిళ దేవతలతో సమానం అని అన్నారు. 5 సంవత్సరాలు కుటుంబాన్ని వదిలేసి వాళ్ళు కూర్చున్నారు. తిండి గుడ్డ అన్నీ స్నానం ఏది లేకుండా పండగలను కూడా మానేసి వాళ్ళు ఈరోజు కూర్చున్నారంటే ఎవరి కోసం? మా నాయకుడు వస్తాడు, మా నాయకుడు మాకు చూస్తాడు అనే విధంగా ఎన్నో హత్యలు జరిగాయి, ఎన్నో మానభంగాలు జరిగాయి. అన్నిటికీ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో ఆయన చేసిందేంటి? నవరత్నాలు అన్నాడు, చేయగలిగాడా? ఈరోజు 6 సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తానన్నారు. అది నిలబెట్టుకుంటున్నారు ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఇది ఉంది, విజన్ ఉన్న మంత్రి, విజన్ ఏదైనా చెయ్యగలడు ఆయన. మొన్న సీఎం అయిన ఆయన ఏడ్ చేసేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి వర్త్ ఉంది, చేయగలరు, ఆ విజన్ ఉంది, ఆయన ఏదైనా చేయగలరు. రాష్ట్రాన్నే పాలించగలను ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సంవత్సరం మేము జరుపుకున్నామంటే ఎంతో సంతోషంగా, ఆడవాళ్ళైతే ముందుకొచ్చి ఈరోజు మాట్లాడి ధర్నాలు చేస్తున్నామంటే ఎవరి కోసం? మా తండ్రి గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా కోన్ రవికుమార్ గారు ఆశీస్సులతో మేము ఇక్కడి నుంచి ముందుకెళ్ళి మాట్లాడగలుగుతున్నాం. మాకు ఇచ్చిన ఆయన స్పోర్టివ్నెస్తోని, అదే పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్దలు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ముందుకెళ్ళి మేము పని చేయగలుగుతున్నామని థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు స్టేట్ డైరెక్టర్ గారు, అలాగే స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఆనె రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలన 1 ఇయర్ గడిచిన ఈ ఆనందోత్సవంతో ఈరోజు జరిపినటువంటి ఈ పండగ వాతావరణం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా, అటు ఉద్యోగులకు, ప్రజలకు అందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఈరోజు వచ్చింది. ఎందుకంటే పూర్వం మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు అన్నటువంటి విషయం మనం చరిత్ర చదువుతున్నాం, సినిమాల్లో చూస్తున్నాం, కానీ ప్రత్యక్షంగా అనుభవించలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి, ఒక సైకోకి ఎన్నుకొని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా అతన్ని చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉందనంటే బ్రిటిష్ పాలన కంటే ఘోరంగా. ఇంక వాళ్ళు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలైనా చేశారు, ఇతను అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కదా. రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒక రాజ్యాంగాన్ని అతనే తయారు చేసుకొని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, ఇలా అనేకమైనటువంటి అంశాలతో ఇంట్లో కూర్చొని ఎవరికీ కనిపించకుండా, ఒకవేళ బయటకు వస్తే పరదాల చాటున ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రజలతో సంబంధాలు లేకుండా, నాయకులతో సంబంధాలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అట్టడుగు స్థానానికి, భారతదేశంలో గల ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అట్టడుగు స్థానానికి గతంలో తీసుకువెళ్ళారు. అటువంటి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి, కూటమి పార్టీగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు చేసినటువంటి, గతంలో ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అన్యాయాల్ని ప్రజలకు వివరించి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తే అఖండమైనటువంటి మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించి ఈ రాష్ట్రంలో కన్నీ విన్ని ఎరుగని రీతిలో మెజార్టీతో స్థానాలు సంపాదించడమే కాకుండా ప్రతిపక్షం అనేదే లేకుండా, ఇప్పటివరకు చరిత్రలో లేదు, ప్రతిపక్షం అనేది లేకుండా, ప్రతిపక్ష పార్టీ అనే అర్థం లేకుండా ఈరోజు ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి విజయాన్ని ఇచ్చారు. విజయాన్ని అందుకున్న వెంటనే ఈ సంవత్సర కాలంలో 2019 నుంచి 24 వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కనుక 5 సంవత్సరాల్లో లోపించిన అభివృద్ధిని ఒక ప్రక్కనే, ఇంకో ప్రక్క సంక్షేమాన్ని, రెండింటినీ కలిసి సమానంగా 2 కళ్ళల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఒక ప్రక్క అభివృద్ధి, ఇంకో ప్రక్క సంక్షేమాన్ని తీసుకువెళ్ళి ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. అలాగే ఉద్యోగులకు గతంలో వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు సకాలంలో జీతాలు అందేవి కావు, కాంట్రాక్టులకు బిల్లులు పడేవి కావు, ప్రజలకు కూడా పథకాలు కూడా 10 మందికి ఇచ్చి 1000 మందికి ఇచ్చినట్లు ప్రచారమే జరిగేది తప్ప పథకాలు కూడా సక్రమంగా అందేవి కావు. కానీ ఈరోజు అనేక పథకాలని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఓ ప్రక్క అభివృద్ధిని, ఓ ప్రక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘటన కూటమి ప్రభుత్వాన్ని. రాష్ట్రం మొత్తం ఈరోజు సుఖ సంతోషాలతో చాలా సుభిక్షంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రక్క రాష్ట్రాలతోనో లేదు భారతదేశంలో గల ఇతర రాష్ట్రాలతోనూ పోటీ పడ్డం. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఇతర దేశాలు ఏవేవి ఉన్నాయి, ఐటీ రంగంలో కానీ, అలాగే పారిశ్రామిక రంగంలో కానీ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో పోటీ పడతాడు అతను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి 75 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రోడి కంటే చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు,
మిగతా వర్గ ఇది మన శాసనసభ్యులు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి వారందరూ చేస్తున్నందుకు, అలాగే ఇంత అఖండమైనటువంటి మెజారిటీని ఇచ్చి గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరిన కూటమి ప్రభుత్వం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకొని, మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కాకుండా మీ నమ్మకాన్ని 10 రెట్లు రెట్టింపుతో అంత ఉత్సాహంతో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. వైసీపీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే సూపర్ 6ని ప్రకటించిందో ఆ సూపర్ 6 విఫలమైంది అని పలుమార్లు చెప్పడం అయితే జరుగుతుంది. దానిపై కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి పేరు ఈ రాష్ట్రంలో వింటే ఆయన పేరే మోసాలకి అలాగే అబద్ధాలకి ప్రతీక. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చెప్పేదంతా అబద్ధం, ఆయన చేసేదంతా మోసం అన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఆనతి కాలంలోనే సంవత్సరం గడవక ముందే అభివృద్ధి జరుగుతుంది, ఓ ప్రక్క సంక్షేమం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంటే వారవలేనితనం. తను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఉండేది కాదు, తన మంత్రులకే అపాయింట్మెంట్ ఉండేది కాదు, ఈ ప్రజలకు ఎక్కడ కనిపించేవాడు కాదు. ఇప్పుడు రోడ్లపైకి వచ్చి 1కి 10 సార్లు గ్లోబల్ ప్రచారం చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు. కానీ ప్రజలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. మరొక 20-30 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నటువంటి దానికి ఈ రాష్ట్రంలో అసలు చోటే లేకుండా ఉంటుంది. ప్రజలెవరు కూడా మీ మాటలు నమ్మరు. దయచేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. మీకు సంబంధించిన పనులు ఏవైనా ఉన్నా చెప్పండి. మేము పార్టీలకు అతీతంగా మీకు కూడా పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. చూస్తున్నారు కదా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year ముగిసిన ఈ శుభ సందర్భంలో పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువైందని ఈరోజు పథకాలన్నీ కూడా పూర్తిగా ప్రజల చెంతకే చేరి సక్సెస్ మీట్ని ఈరోజు కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంతో జన సందోహంతో చాలా చక్కగా అయితే ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. కార్యక్రమం టీడీపీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి ప్రజలతో మమేకమయ్యారు కూటమి ప్రభుత్వ నాయకులు. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.